సత్యం సుందరం ట్రైలర్ చూసారా మీరు? చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా అయితే రాబోతుంది. సినిమాకి డైరెక్టర్ ఎవరో కాదు, 96 అనే సినిమా తీసిన డైరెక్టరే ఈ సినిమాని తీస్తున్నారు. 96 తెలుగులో కూడా వచ్చింది, జాను అనే పేరుతో. అయితే లైఫ్ ఆఫ్ రామ్ అనే సాంగ్ కూడా ఇప్పటికి మనం వింటూ ఉంటాము. ఆ డైరెక్టరే ఈ సినిమాని తీశాడు, సత్యం సుందరం అని. ట్రైలర్ అయితే చాలా ఎమోషన్గా ఫీల్ గుడ్గా అయితే ఉంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అయితే రాబోతుంది. మనందరూ తెలుసు 96 ఒక క్లాసికల్ హిట్ అని. దాని తర్వాత ఈ సినిమా మరొక క్లాసికల్ హిట్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఉంది. సినిమా ఎలా ఉండిపోతుంది, అసలు స్టోరీ ఏంటి అనేది ఈ ట్రైలర్లో చూపించారు. ట్రైలర్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఎస్పెషల్ చెప్పాలంటే కార్తీక్ గారి యాక్టింగ్ అయితే చాలా నేచురల్గా, చాలా డీసెంట్గా ఉంది. ఇంకా చూడాలి మరి. ఈ నెల 28న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే అంటే 27న దేవరా ఉంది. దేవరా చూసిన తర్వాత ఈ సినిమాను కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే దేవరా యాక్షన్ సినిమా, ఇది కంప్లీట్ క్లాస్ ఎమోషనల్ సినిమా. ఇది యాక్షన్ సినిమాలు ప్రతి నెల రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాలు ఎప్పుడుకో ఒకసారి వస్తాయి. మనం ఈ సినిమాను కూడా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవరా హిట్ అవ్వాలి, ఈ సినిమా కూడా హిట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన తెలుగు వాళ్ళకి ఒక సినిమా నచ్చితే దాన్ని మనం ఎలా అడాప్ట్ చేసుకుంటాం అనేది అందరికీ తెలిసే. ఏ లాంగ్వేజ్ సినిమా అయినా అది నచ్చితే మనం చాలా సింపుల్గా అడాప్ట్ చేసుకుంటాము. తెలుగు వాళ్ళకి సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ కాదు, ఒక ఎమోషన్. అందుకనే ఏ లాంగ్వేజ్ సినిమా వచ్చినా అది నచ్చితే మనం బ్లాక్ బస్టర్ ఇచ్చేస్తాము. అంత మంచోళ్ళం మనం. మన సినిమాలు వేరే లాంగ్వేజ్లో పట్టించుకోపోయినా మనం ఏ లాంగ్వేజ్ సినిమా అయినా గుండెలకి హద్దుకుంటాము ఆ సినిమా నచ్చితే. సత్యం సుందరం సినిమా కూడా మనకి నచ్చుద్ది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం సినిమా హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ దేవరా చూస్తాను, ఆ తర్వాత సత్యం సుందరం చూస్తాను. ముందు మీరు ఏ సినిమా చూస్తారో కామెంట్ చేయండి.